ఏ ప్రభుత్వాన్ని మనుగడ సాగించాలని చెప్పంటే వనరులు ప్రాణం. మనం మిగతా ఎన్ని చెప్పుకున్నా కూడా ప్రభుత్వ నిర్వహణలో డబ్బుని మించినటువంటి కీలకమైన వస్తువు మరొకటి లేదు. డబ్బే లేకుండా ఉంటే ఇంక మనం గుర్తు చేసేదే ఉంది. ఈవేళ మన రాష్ట్రంలో అసలు వనరులు ఏమొస్తున్నాయి, ఖర్చు ఏమవుతోంది, ఏ రూపంలో వస్తున్నాయి, ఏ ప్రాంతానికి ఎంత వనరులు వస్తున్నాయి, ఎంత ఖర్చు అవుతున్నది, ఇది అర్థం కాకుండా ఉంటే రేపు పొద్దున అసలు పరిష్కారాన్ని సాధించలేం. కాబట్టి ప్రధానంగా ఈ అంశం మీ ముందు ఇవాళ పెట్టడం జరుగుతుంది. ఈ సమాచారం మొత్తం మీకు ఇవ్వడం జరుగుతుంది సంక్షిప్తంగా. కిషోర్ సురేష్ ఆ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ పెట్టదు కదా, చూడమంటే స్క్రీన్ పెడితే ఈ లోపల ఈలో ప్రయత్నం చేస్తారా మీరు? చూడండి అక్కడ గారు. మాకు తెలిసిన వరకు చాలా ప్రామాణికమైనటువంటి లెక్కలు, కాకుల లెక్కలు కాదు. ఈ రాష్ట్రంలో చాలా కాకుల లెక్కలు ప్రచారమైనాయి. అందుకని చాలా జాగ్రత్తగానే అంకెల్ని మేము ముందు పెడుతున్నాం. మొట్టమొదట 2012-13 సంవత్సరంలో, అంటే గతించిన ఆర్థిక సంవత్సరం, మన దగ్గర సమాచారం అన్నది అదే. ఇప్పటి వరకు ఖరారైన లెక్కల ప్రకారం రాష్ట్రానికి వస్తున్నటువంటి ఆదాయం, మన రాష్ట్రంలో పన్నుల రూపంలో కావచ్చు, కేంద్రం నుంచి వచ్చేటువంటి పన్నుల వాటా గ్రాంట్లు వగైరా కావచ్చు, మొత్తం కలిపి 1,03,830 కోట్లు. ఈ సమాచారం మీకు ఇవ్వడం జరుగుతుంది. మీకు ముందు బ్రీఫ్గా చెప్తున్నాను. 1,03,830 కోట్లు. అప్పులు కాకుండా బడ్జెట్లో ఇంకెక్కువ నెంబర్ ఉంటుంది. అప్పులు దీనిలో ఇది మన డబ్బు అన్నమాట. ఇది దానిలో 75,874 కోట్లు, సుమారుగా 76,000 కోట్లేమో మన రాష్ట్రం సొంత వనరులు, పన్నుల రూపంలో వచ్చాయి. కానీ పన్నులు కాకుండా ఇతరత్ర వచ్చేవి. కానీ కొన్ని ఫీజులు, రిజిస్ట్రేషన్ డ్యూటీ ఉంది, పన్ను కాదు అది, స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్, మోటార్ వెహికల్స్ ట్యాక్స్, అది పన్ను కింద వస్తుంది. అట్లాగా పన్నులు కానివి మనకి ఫీజులు వగైరా కూడా ఉంటాయి. కాబట్టి ఈ రెండు కలిపి 75,874 కోట్లు. కేంద్రం నుంచి వచ్చే డబ్బులు దాదాపు 28,000 కోట్లు. ప్రధానంగా కేంద్రం నుంచి ఆ పన్నుల్లో వాటా, మన రాష్ట్రానికి వచ్చే వాటా, తర్వాత కేంద్రం నుంచి కేంద్ర పథకాలకి వారు ఇచ్చేటువంటి గ్రాంట్లు, ఈ రెండు కలిపితే 28,000 కోట్లు, సుమారుగా 27,956 కోట్లు. ఇవి రాష్ట్రం మొత్తానికి వచ్చే డబ్బులు. అదే రాష్ట్ర ప్రభుత్వం పెట్టే ఖర్చు లెక్కేస్తే ఇంకా ఇది కాకుండా మనకు అదనంగా మనం అప్పుల రూపంలో తీసుకొచ్చే డబ్బులు లెక్కేస్తే ఒక 23,310 కోట్ల రూపాయలు ఏడాదికి అప్పు మనకు యాడ్ అవుతుంటుంది. అప్పు రూపంలో మనకి అదనంగా వనరు వస్తుంది. అది కలిపితే 1,27,000 కోట్ల పైచిలుకు మన ఆదాయం. అన్ని రకాల ఆదాయం, మన పన్నులు కావచ్చు, పన్నులు కాకుండా ఇతరత్ర వచ్చేటువంటి వనరులు కావచ్చు, రాష్ట్రంలో కేంద్రం నుంచి మనకు వచ్చేటువంటి డబ్బులు కావచ్చు, మన పన్నుల్లో వాటా కావచ్చు, కేంద్ర పన్నుల్లో వాటా కావచ్చు, కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్లు కావచ్చు, మనం తీసుకున్న అప్పులు కావచ్చు. ఇవే కదా ఒక కుటుంబానికి మనకు వచ్చే ఆదాయం, నెల జీతము, మనకు వచ్చే రెంటు, ఇంకా వేరే పొలం మీద ఆదాయము, మనం తీసుకున్న అప్పులు, ఇవన్నీ డబ్బులు ఉన్నాయి. ఇది మన కన్సాలిడేటెడ్ ఫండ్లో జమ పడేది. మొత్తం కలిపితే 1,27,566 కోట్లు. బడ్జెట్లో 1,62,000 కూర్చోబెడతాను అనుకోండి, ఇవన్నీ లెక్క వేయడానికి లేదు. దీనిలో చాలా ఖాతాలు డబుల్ ఎంట్రీస్ ఉంటాయన్నమాట. పోయిన డబ్బు మళ్ళీ, వచ్చిన డబ్బు మళ్ళీ పోతుంది వెంటనే. అలాగా ఖర్చు రెండు రకాలు ఉంది. నాన్ ప్లాన్, ప్రణాళికేతర వ్యయము, ప్రణాళిక వ్యయం. ప్రణాళికేతర వ్యయం దీనిలో దాదాపు 3/2 వంతులు ఉంది. 86,000 కోట్లు దాకా ప్రణాళికేతర వ్యయం ఉంది. 85,727 కోట్లు
ప్రణాళిక వ్యయం 43,700 కోట్ల పైచిలుకుంది. రెండు కలిపితే 1,29,440 కోట్లు. అంటే లోటు ఉందన్నమాట. ఆదాయం కంటే ఖర్చు సుమారుగా ఒక 1,800-1,900 కోట్ల రూపాయలు ఎక్కువ ఉంది, లోటు ఉంది. ఇది స్థూలంగా. దీనిలో ఒక ప్రయత్నం ఏం జరిగిందంటే, నిపుణులు కూర్చొని చేసింది ఏమిటంటే, దీన్ని రాష్ట్రంలో 3 ప్రాంతాలకి పంచాలని చెప్పంటే, ఇదంతా రాష్ట్రం మొత్తంలో ఉన్న పద్దు. ఒక్కో ప్రాంతానికి పంచాలంటే పన్నులు ఉన్నాయనుకోండి, ఏ ప్రాంతం నుంచి వచ్చే పన్నులు వసూలు హైదరాబాద్లో కావచ్చు, వసూలు హైదరాబాద్లో అయినా కూడా ఆ పన్ను కరీంనగర్ చూస్తే కరీంనగర్ పన్ను అవుతుంది, వసూలు ఇక్కడే చేయొచ్చు మనం. అలాగే కాకినాడ నుంచి వస్తే అది కాకినాడ పన్ను అవుతుంది, కర్నూలు వస్తే కర్నూలు పన్ను అవుతుంది. కాబట్టి ఇక్కడ వసూలు చేసినా కూడా నేను పెట్రోల్ అక్కడ అమ్మినా ఇక్కడ పన్ను వసూలు అవుతుంది మనకి. కాబట్టి ఎక్కడ అమ్మకం ఉంటే అక్కడే దానికి పన్ను ఖర్చు పెట్టాం. ఆ రకంగా చేస్తే ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం ఎంత డబ్బు వసూలు అవుతుంది, ఎంత డబ్బు ఆదాయం వస్తుంది అని లెక్కట్టచ్చు. అలాగే ఫీజులు కూడా ఒక్కో ప్రాంతంలో వచ్చే డబ్బులు బట్టి ఆ ఫీజులు మనం లెక్కేయచ్చు. ఇవన్నీ కూడా డివిజిబుల్ పూల్, అంటే ఈ 1,27,000 కోట్ల పైచిలుకు డబ్బులో డివైడ్ చేసి ఏ జిల్లాకు ఆ జిల్లా, ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం, హైదరాబాద్ నగరం, వీటికి ఇది ఇక్కడ వీళ్ళ డబ్బు ఎంత అని మనం చూపెట్టగలిగేది. కానీ కొంత డబ్బు మనం చూపెట్టలేము అట్లాగా. ఉదాహరణకు అప్పులు తీసుకుంటే రాష్ట్రం మనం జిల్లా పేరుతో తీసుకోవట్లా, రాష్ట్రం మొత్తానికి అప్పు తీసుకుంటున్నాం, రాష్ట్ర ఖజానా అప్పు తీసుకుంటున్నది. కేంద్రం నుంచి మన గ్రాంట్లు వస్తే ఒక జిల్లా పేరుతో రావట్లా, కేంద్రం నుంచి కేంద్ర ప్రతిపాదిత పథకాలకు డబ్బు వస్తే మన జిల్లా పేరుతో వెళ్ళిపోతుంది. ఉపాధి హామీ చట్టం కింద డబ్బులు వచ్చినా కొన్ని మళ్ళీ ఉపాధి హామీ చట్టం ఏ జిల్లాకి వచ్చితే ఆ జిల్లాకి వెళ్ళిపోతుంది, అది ప్రాబ్లం కాదు. కానీ కేంద్రం నుంచి కొన్ని జనరల్ గ్రాంట్స్ వస్తాయి, ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్స్ అని ఇంకోటం, మరికొన్ని మన కేంద్రం నుంచి మన పన్నుల వాటాగా వస్తుంది, మన రాష్ట్రం వాటాగా వస్తుంది. ఈ డబ్బు రాష్ట్రం మొత్తానికి చెందుతుంది కాబట్టి దాన్ని మనం నాన్ డివిజిబుల్ పూల్, అంటే విభజించలేనిది, ఒక జిల్లాకో ఒక ప్రాంతానికో విభజించలేనిది. దాన్ని సహజంగా ఏం చేయాలంటే అక్కడున్న జనాభాని బట్టి మనం ఆ రేషియో అనుకోవాలి, ఇంకో మార్గం లేదు. ఆ రకంగా చూస్తే మనకి నాన్ డివిజిబుల్, విభజించలేనటువంటిది రాష్ట్ర ఖజానాలో సమకూరుతున్న డబ్బు మొత్తాన్ని కన్సాలిడేటెడ్ ఫండ్ చూసినట్టయితే 58,679 కోట్లు. దీన్ని ఇప్పుడు నేను చూపెట్టిన లెక్కల్లో ఏం జరిగిందంటే, జనాభా ప్రకారం కోస్తాంధ్రకి 40% నాన్ డివిజిబుల్ పూల్ని, రాయలసీమకి 18%, హైదరాబాద్ మినహాయించిన తెలంగాణకి 34%, హైదరాబాద్కి 8%, మొత్తం కలిపితే 100% అవుతుంది. ఇది 2011 జనాభాని బట్టి, ఈ రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో ఉన్న జనాభాని బట్టి. ఇంకో మార్గం లేదు కాబట్టి, ఫలానా జిల్లాకే చెందిన డబ్బు అని చెప్పలేం కాబట్టి ఈ డబ్బుని ఆ ప్రాంతాల వారీగా మనం జనాభా ప్రాతిపదికన దాన్ని విభజించడం, ఆ ద్వారా వచ్చే లెక్కలు అన్నమాట విని చెప్పే మీకు. ఇప్పుడు దీన్ని గనక మనం వివిధ ప్రాంతాలకి, కోస్తాంధ్ర పరిస్థితి ఏమిటి, రాయలసీమ పరిస్థితి ఏమిటి, తెలంగాణ హైదరాబాద్ మినహాయించిన పరిస్థితి ఏమిటి, హైదరాబాద్ పరిస్థితి ఏమిటి, ఇది మనకి స్థూలంగా చూస్తే రేపు పొద్దున పరిష్కారం ఏ రకంగా చేయాలో మనకు బోధపడుతుంది. దీన్ని పట్టించుకోకుండా ఇప్పుడు వచ్చిన బిల్లులు ఏమిటంటే ఇవన్నీ కూడా రాష్ట్ర విభజన పర్యవసానం మాకు అనవసరం అన్నట్టుగా విభజించేస్తున్నాం, మీ చావు మీరు దావండి ఇచ్చారు. సాధ్యం కాదు, అది ప్రభుత్వాలు నిర్వహించాలి రేపు పొద్దున. కాబట్టి రాష్ట్రాన్ని విభజించినప్పుడు ఏమవుతుంది, ఏ ప్రాంతానికి ఎంత వనరులు ఉంటాయి, దాని పర్యవసానం ఏంటి, ఎక్కడ మిగులు ఉంటుంది, ఎక్కడ లోటు ఉంటుంది, దాన్ని ఏం చేయాలి, కేంద్రం ఏం పట్టించుకోవాలి, రాష్ట్రంలో ఏ ఏర్పాట్లు కావాలి, దీని మీద సమగ్రమైనటువంటి చర్చ, అవగాహన లేకుండా, పరిష్కారం లేకుండా రేపు పొద్దున రాష్ట్ర విభజన జరిగినా కూడా ఈ రాష్ట్రాలు పనిచేయలేవు, ఊరికే మలపడి కూర్చుంటాయి మొట్టమొదటి నుంచి. నేను అందుకనే రాష్ట్ర స్పీకర్కి, శాసనసభ సభాపతికి నేను రాతపూర్వకంగా లేఖ ఇచ్చాను. అయ్యే ఈ వివరాలన్నీ బయట పెట్టండి, మాకు ఇంత పెద్ద విషయాన్ని చర్చిస్తున్నప్పుడు శాసనసభలో రాష్ట్ర విభజనే, రాష్ట్ర విభజన కంటే రాష్ట్రంలో శాసనసభలో ఇంకా పెద్ద అంశం ఏముంటుంది, రాష్ట్ర చరిత్రలో ఎందుకంటే పెద్ద అంశం ఉంటుంది. కాబట్టి సమగ్రమైన అవగాహన లేకుండా రేపొద్దున ఏ ఏర్పాట్లు కావాలి, ఏ రకంగా ఈ పరిణామాలను మనం ఎదుర్కోవాలన్నది ఆలోచించకుండా గుడ్డిగా ఎస్ అనడం తప్పే, ఓళ్ళు నో అనడం తప్పే.
రెండూ సాధ్యం కాదు. ఏమన్నంటే మరి ఇంతవరకు వారు ఇవ్వలేదు, వారి దగ్గర సమాచారం శాస్త్ర స్పీకర్ దగ్గర ఉండదు, వారు ఏం చేశారో తెలీదు. కాబట్టి మేమే కష్టపడి, మరి ఎంతవరకు అధికారికం మీరు తెలుసుకోవాలి, తర్వాత మీకే తెలుస్తుంది, మేమే కష్టపడి సేకరించిన సమాచారం ఇది. కోస్తాంధ్రను తీసుకున్నట్టయితే ఈ రెండూ కలిపి విభజించగలిగినవి, విభజించలేనివి, విభజించలేని వాటిలో కోస్తాంధ్ర వాటా, ఆ రెండు కలిపి చూస్తే ఆదాయం దాదాపు 48,000 కోట్లు, 47,937 కోట్లు. విభజించగలిగేది 24,465, విభజించలేని 23,471, రెండు కలిపితే 47,937 కోట్లు. కోస్తాంధ్ర మీద పెడుతున్న ఖర్చు చూస్తే రెండు కలిపితే మళ్ళీ 47,253 కోట్లు. అంటే కొద్దిపాటి మిగులున్నది, సుమారుగా ఒక 700 కోట్లకు తక్కువ మిగులున్నది కోస్తాంధ్రలో మాత్రం. ఇది మొత్తం రాష్ట్రంలో లెక్కేస్తే రాష్ట్రం మొత్తం ఆదాయంలో 37.58%, జనాభా 40% ఉన్నది, ఖర్చేమో 36.51% రాష్ట్రం మొత్తంలో ఖర్చులో కోస్తాంధ్రది. రాయలసీమ ఈ 4 జిల్లాలను చూస్తే జనాభా ఏమో ఉన్నది రాష్ట్రంలో 18% రాయలసీమ జనాభా. మొత్తం ఆదాయం మీరు చూసినట్టయితే రాయలసీమకి విభజించగలిగింది పన్నుల్లో, విభజించలేకుండా జనాభా ప్రకారం దామాషా ప్రకారం ఇచ్చింది చూస్తే 18,215 కోట్ల రూపాయలు రాయలసీమ ఆదాయం. అదే రాయలసీమ ప్రాంతానికి ఖర్చు 25,220 కోట్ల రూపాయలు. దానిలో రాయలసీమ కోసం విభజించగలిగిన ఖర్చే మీరు చూసినట్టయితే 16,895 కోట్లు ఉన్నదన్నమాట. వచ్చే ఆదాయం 7,653 కోట్లుంటాయి. కాబట్టి వెరస ఏమవుతున్నది, దీనిలో కరెక్ట్గా 7,000 కోట్ల రూపాయల పైచిలకు రాయలసీమకు లోటు కనిపిస్తున్నది మొట్టమొదటి రోజు నుంచి, ఏడాదికి. ఇది కూడా ఇప్పటి లెక్కల ప్రకారం. రేపు పొద్దున ఇప్పుడు ప్రస్తుతం పే రివిజన్ కమిషన్ ఒకటి ఉన్నది కదా, ఆ కమిషన్ వాళ్ళు మళ్ళీ వారికి నివేదిక ఇచ్చేది అమలైతే సహజంగానే ఖర్చు పెరిగిపోతుంది. ప్రతి 5 ఏళ్లకు ఎప్పుడో ఖర్చు వస్తూ ఉంటుంది. అది పెరిగిపోతే ఇంకా పరిస్థితులు మొత్తం అందరికీ మారిపోతాయి. ఇప్పుడు ఇవాళ పరిస్థితిని బట్టి గత సంవత్సరం లెక్కల్లో రాయలసీమ ప్రాంతానికి 7,000 కోట్ల పైచిలుకు లోటున్నది. వారికి వస్తున్న ఆదాయం రాయలసీమకి మొత్తం రాష్ట్రం ఆదాయంలో 14.28%, కానీ ఖర్చు 19.5%. రాష్ట్రం దాదాపు 5వ వంతు ఖర్చు ఉన్నది, ఆదాయం 7వ వంతు మాత్రమే వస్తున్నది రాష్ట్రంలో. ఇక హైదరాబాద్ మినహాయించిన తెలంగాణను మీరు తీసుకున్నట్టయితే 41,391 కోట్లు ఆదాయం తెలంగాణ జిల్లాలకు, హైదరాబాద్ బయట 41,391 కోట్లు ఆదాయం, ఆ ఎర్రది ఆ టోటల్. ఖర్చు 49,798 కోట్ల, 799 కోట్లు. అంటే 8,400 కోట్ల రూపాయలు, దాదాపు 8,500 కోట్ల రూపాయలు హైదరాబాద్ మినహాయించిన తెలంగాణలో లోటున్నది, ఆదాయం కంటే ఖర్చు ఎక్కువ. తెలంగాణ ప్రాంతానికి వస్తున్న ఆదాయం హైదరాబాద్ మినహాయిస్తే రాష్ట్రంలో 32.45%, 3వ వంతు కంటే కొంచెం తక్కువ. ఖర్చు 38.47% హైదరాబాద్ మినహాయించి. ఇక హైదరాబాద్ నగరాన్ని తీసుకుంటే ఆదాయం 20,022 కోట్ల రూపాయలు. దీనిలో పన్నుల రూపంలో, ఇతర ఫీజుల రూపంలో వచ్చే ఆదాయం 15,327
15,325 కోట్లు. మొత్తం రాష్ట్రానికి కేంద్రం నుంచి వస్తున్న డబ్బులు వగారు దానిలో హైదరాబాద్ వాటాగా జనాభాను బట్టి తీసుకుంటే 4,694 కోట్లు, రెండు కలిపితే 20,022 కోట్లు. కానీ హైదరాబాద్ మీద ప్రభుత్వం పెడుతున్న ఖర్చు కేవలం 7,168 కోట్లు. అంటే ఒక్క హైదరాబాద్ మీదే సుమారుగా 13,000 కోట్ల రూపాయలు, అంటే 12,800 కోట్ల రూపాయల పైచిలకు మిగులుంది మనకి. అంటే ఆ డబ్బుని రాష్ట్రంలో ఇతర ప్రాంతాలకు వెచ్చించడం జరుగుతున్నది. ఖజానా అంతా ఒకటి కాబట్టి రాష్ట్రానికి ఆదాయం ఇక్కడి నుంచి వచ్చింది. ఇది హైదరాబాద్కు చెందిన ఆదాయం. నేను చెప్పేది ఇతర జిల్లాల్లో అమ్మకాలు వగేరా ఉంటే హైదరాబాద్లో పన్ను వసూలు చేస్తే ఆదాయం గురించి మాట అవన్నీ దానికి విభజించేశాం. ఎక్సైజ్ కావచ్చు, కమర్షియల్ ట్యాక్సెస్ కావచ్చు, మన వ్యాట్ కావచ్చు, మోటార్ వెహికల్స్ ట్యాక్స్ కావచ్చు, మిగతావన్నీ కూడా ఏ జిల్లాకు ఆ జిల్లాకే లెక్క వేయడం జరిగింది. వసూళ్లు ఇక్కడ అవుతాయి, వాటిలో కూడా చాలా భాగం వసూళ్లు ఇక్కడ అవుతాయి. కమర్షియల్ ట్యాక్సెస్ కూడా ఆ కంపెనీని బట్టి కంపెనీ హెడ్ ఆఫీస్ బట్టి ఇక్కడ చెల్లిస్తారు. మన వ్యాట్ ఉంది కదా, ఉదాహరణకి మీకు మొత్తం పెట్రోలియం ఉత్పత్తులన్నీ కూడా హైదరాబాద్ నుంచే ఇండియన్ ఆయిల్ గారు మిగతా కంపెనీలు కానీ వాళ్ళ కంపెనీలు కోఆర్డినేటర్లు ఇక్కడ చెల్లిస్తారు. కాబట్టి ఇక్కడ లెక్కేసుకోవాలి అవన్నీ కూడా. అవన్నీ ఆ జిల్లాలకే లెక్కేసాం. ఏ జిల్లాలో యాక్చువల్గా అమ్మకం అవుతుందో లెక్కలు ఉంటాయి కదా, దాన్ని బట్టి లెక్కలేసామాట. కాబట్టి ఈ డబ్బు యాక్చువల్గా హైదరాబాద్లోనే ఉత్పత్తి అవుతున్న ఆదాయం 20,222 కోట్ల రూపాయలు. 4,694 కోట్ల రూపాయలేమో అందరికీ చెందింది. ఇదంటే హైదరాబాద్ వాటా. ఇది కేంద్రం నుంచి వచ్చే డబ్బులు విభజించలేనటువంటివి. మిగతా డబ్బంతా హైదరాబాద్ ఆదాయం. ఖర్చు మాత్రం 7,165 కోట్లే. అంటే దాదాపు 13,000 కోట్ల రూపాయలు హైదరాబాద్ నగరంలో మిగిలినది. అంటే మొత్తం ఆదాయంలో దాదాపు 16% హైదరాబాద్ నుంచి వస్తున్నది. 6వ వంతు ఆదాయం ఈ నగరం నుంచి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వస్తున్నది. కానీ ఖర్చు మాత్రం 5.54% మాత్రమే. 19వ వంతు మాత్రమే, 18వ వంతు మాత్రమే ఖర్చు పెడుతున్నాం. కానీ 6వ వంతు డబ్బులు వస్తున్నాయి హైదరాబాద్ నగరానికి. కాబట్టి వెరసి మీరు చూసినట్టయితే కోస్తాంధ్రకేమో 684 కోట్ల రూపాయలు మిగిలిన్నది గత సంవత్సరం లెక్కల ప్రకారం. ఇప్పటి జీతభత్యాల ప్రకారం రేపొద్దున జీతభత్యాలు పెరిగినట్టయితే అందరికీ కూడా మిగులు తగ్గుతుంది, లోటు పెరుగుతుంది. రాయలసీమకేమో 7,005 కోట్ల రూపాయల లోటు, హైదరాబాద్ మినహాయించిన తెలంగాణకేమో 8,407 కోట్ల రూపాయల లోటు, హైదరాబాద్ నగరానికేమో 12,854 కోట్ల రూపాయల మిగులు. రాష్ట్రం అన్ని ప్రాంతాల్లో దీని మీద సమగ్రమైన చర్చ జరగాలి. ఎందుకంటే ప్రభుత్వ నిర్వహణకి అతి కీలకమైనది డబ్బు. మిగతావన్నీ రాజ్యాంగంలో ఉంటాయి. అధికారం ఎట్లా వస్తుంది, ముఖ్యమంత్రి ఎవరు అవుతారు, మంత్రులు ఎట్లా అవుతారు, శాసనసభ ఎంతమంది సభ్యులు ఉంటారు, వాళ్ళు ఎన్నిక అవుతారు, ఇవన్నీ అన్ని చోట్ల ఒకటే. చిన్న రాష్ట్రమైనా పెద్ద రాష్ట్రమైనా దేశమంతా ఒక మోసున్నది. అవన్నీ మామూలుగా అయిపోతాయి. కాబట్టి ప్రభుత్వంలో మార్పు వచ్చేదల్లా ఏమిటి అంటే ఎంత డబ్బు ఉంటుంది, ఎంత ఖర్చు ఉంటుంది, ఆదాయం ఎంత, ఖర్చు ఎంత, ఏం చేయాలి, ఇది కీలకమైన అంశం. దీనికి ఒక పరిష్కారాన్ని కనుక్కోకుండా ఆదాయం ఉండి ఖర్చును ఆపలేం. జీతభత్యాలు ఆపలేం కదా, జీతభత్యాలను ఆపలేం, ఇతర పథకాలను ఆపలేం. కాబట్టి ఖర్చుండి ఆదాయం లేకుంటే మరి ప్రభుత్వం నడు ఎట్లా ఆలోచించేయాలి. ఎందుకంటే రాష్ట్ర విభజన పర్యవసానాన్ని విభజన చేసేస్తున్నట్టు లాభం లేదు. విభజన జరిగితే తర్వాత ఏమవుతుంది, ఆ తర్వాత ప్రభుత్వాలు ఎట్లా నడుస్తాయి, వాటికి ఏర్పాట్లు కావాలి. దానికి ఎవరైతే ప్రతిపాదించారో విభజనని, కేంద్ర ప్రభుత్వం బిల్లు ప్రతిపాదించిందో ఆ కేంద్ర ప్రభుత్వం మనందరితో కూర్చుని ఇదే పరిస్థితి, మరి దీనికి ఏం చేద్దామని చెప్పి వాళ్ళ పరిష్కారం చెప్పాలి. మనకి కేంద్రం నుంచి మనకి ఏ ప్రాంతానికి ఎంతకాలం ఎంతెంత డబ్బులు వస్తాయి, ఏ రూపంలో రెవెన్యూ లోటు లేకుండా, ఈ కన్సాలిడేటెడ్ ఫండ్ లో లోటు లేకుండా ఖర్చు తగ్గ డబ్బు వచ్చేట్టుగా ఏర్పాట్లు జరుగుతాయి. దాని గురించి మనకి లోతైనటువంటి పరిశీలన కానీ, ఒక స్పష్టమైనటువంటి చట్టబద్ధమైన ఏర్పాటు కానీ లేకుండా ఎడ్డవంటే తెడ్డవన్నట్టుగా ఏదో తాంబూలు అడిచేసంత తనుచామన్నట్టు లాభం లేదు. దీనికి పరిష్కారాన్ని చూపటంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా ఇప్పటివరకు విఫలమైంది. నాకు తెలిసినంత వరకు. మాకు తెలియకుండా రహస్యంగా ఉన్న పంపించారని తెలియదు. రహస్యంగా పంపించే అవసరం మాకు అర్థం కావట్లేదు. రాష్ట్ర శాసనసభకు తెలియకుండా, రాష్ట్ర ప్రజలకు తెలియకుండా ఎంత లోటు ఉంది, ఎంత మిగులుంది, రేపు పొద్దున రాష్ట్రాలు నిర్వహణ జరిగితే ఏమవుతుంది, రాష్ట్రాల ప్రభుత్వాల నిర్వహణ ఎట్లా ఉంటుందనే విషయం
రాష్ట్ర శాసనం తెలియకుండా ఏం చేస్తారు నాకు అర్థం కావట్లేదు. కాబట్టి ఇది రహస్యంగా ఉంచేది కాదు, మన ముందు పెట్టి ఇది పరిస్థితి, ఇది వాస్తవం, అన్నీ కూడా ఎక్కడో అక్రమంగా వచ్చిన లెక్కలు కాదు, రాష్ట్ర బడ్జెట్లో ఉన్నవే. కాబట్టి దాన్ని చాలా జాగ్రత్తగా విశ్లేషిస్తే వచ్చిన అంకెలు, నిపుణులు విశ్లేషిస్తే తేలిన అంకెలు. కాబట్టి వీటికి పరిష్కారం ఏం చూపెడతారు, ఏ రకంగా బడ్జెట్ లోటు లేకుండా, ఇబ్బందులు లేకుండా వాటికి ఏర్పాట్లు జరుగుతాయి, కేంద్రం దానికి ఏం భరోసా ఇస్తుంది, ఏం బాధ్యత తీసుకుంటుంది, ఈ బిల్లులో ఎలాంటి ఏర్పాట్లు ఉంటాయి, లేకపోతే ఈ బిల్లును సవరించి మార్పులు ఎప్పుడు చేస్తారు, ఎలా చేస్తారు, ఆ వివరాలు లేకుండా మనం ముందుకెళ్ళటం అనేది అసాధ్యం. ఈ కారణంగానే రాష్ట్రంలో ఒక సమగ్రమైన చర్చ వాస్తవాల ఆధారంగా జరగాలి. అన్ని ప్రాంతాలకి కూడా రేపొద్దున ప్రభుత్వ నిర్వహణ అసాధ్యం కాకుండా ఉండాలి, ప్రభుత్వ కార్యక్రమాల అమలు నడిచే రీతిలో ఉండాలి, అన్నిటి నుంచి ఉద్యోగుల జతపత్యాలు అంతే పరిస్థితిలో ఉండాలి. ఉద్యోగుల జతపత్యాలను ఎవరు ఆపలేరు, ఉద్యోగుల జతపత్యాలు కావచ్చు, పెన్షన్లు కావచ్చు, అవన్నీ అందే పరిస్థితులు ఉండాలి. లేకుంటే మీకు రేపొద్దున ప్రభుత్వం కాగితం మీద జీతాలు కూడా లేకపోతే చాలా దేశాల్లో విప్లవాలు వచ్చింది, ప్రభుత్వాలు పత్రాల మీద అరాచకత్వం వచ్చింది. ఆ కారణంగానే మన ఆబ్లిగేషన్స్కి తగ్గట్టుగా, మన బాధ్యత తగ్గట్టుగా మనకి నిధులు ఉంటేనే ప్రభుత్వం, లేకపోతే ప్రభుత్వం కాగితం మీద అంతే. మనమేమి కేంద్ర ప్రభుత్వంలాగా రూపాయి నోట్లో 1000 రూపాయల నోట్లో అచ్చేసుకుని పంపిణీ చేసే అధికారం రాష్ట్రానికి లేదు. కేంద్రంలో కూడా ఆ పని చేయరు వాళ్ళు, పూర్వం చేసేవాళ్ళు. ఈ రోజుల్లో అప్పులు తీసుకుంటున్నారు, ఎందుకంటే ఈ డెఫిసిట్ ని నిజాయితీగా చూపెడతామని చెప్పే ఉద్దేశంతో. ఇప్పుడేమి వాళ్ళు కొత్తగా నోట్లు తయారు చేయట్లా. రాష్ట్రంలో అసలు అధికారమే లేదు, కాబట్టి డబ్బు వస్తేనే ఖర్చు పెట్టేది. కాబట్టి ఖర్చు ఉంటే దానికి డబ్బు కావాలా, ఖర్చు ఉంది, ఖర్చును ఆపేది లేదు, డబ్బు కావాలి. ఈ డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? అది లేకుండా రాష్ట్రం ఉన్న రాష్ట్రంలో నడుపుకుంటున్నాం అందరం కలిసి. రేపొద్దున రాష్ట్ర విభజన జరిగితే 2-3 రాష్ట్రాలు అయితే ఆ డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? దానికి ఎవరైతే రాష్ట్ర విభజన చేపడుతున్నారో పార్లమెంట్ చేపడుతున్నది, పార్లమెంట్కి అధికారం ఉందని పార్లమెంటే చెప్తున్నది. మరి ఆ పార్లమెంట్కి బాధ్యత కూడా ఉన్నది, ఆ ప్రభుత్వాలు నడవడానికి వీలుగా ఆ డబ్బులు ఏర్పాటు చేసే బాధ్యత కూడా పార్లమెంట్కి ఉన్నది. అది చేయకుండా మొక్కలు చేయడం మా బాధ్యత, మా హక్కు, మా అధికారం, తర్వాత మీ చావు మీరు చావటం మీ బాధ్యత అని చెప్పంటే అది పరిపాలన కాచారదు, అది రాజ్యాంగం కాచారదు. కాబట్టి మనందరం కలిసి, అన్ని ప్రాంతాలు కలిసి ఇప్పుడు కేంద్రం మీద దండెత్తాలి. ఇదిగో మా లెక్కలు ఇవి, కాదంటే వేరే లెక్కలు మాకు చూపెట్టండి, మా ఖజానాలో మేము వెరిఫై చేసుకుంటాం. మా 3 ప్రాంతాలకి న్యాయం జరిగేట్లు మీరు ఏం చేస్తారు చెప్పండి మాకు, ఎలా చేస్తారు, దాన్ని ఏ రకంగా చట్టబద్ధం చేస్తారు? అది లేకుండా ఎట్లా నడుస్తుంది ప్రభుత్వం? అందుకే ఇది అత్యంత కీలకమైన అంశం. రాష్ట్ర విభజన మొత్తంలో కూడా ఒకసారి రాజకీయ అంశం, విభజించాలి వద్దు రాజకీయ అంశం, అది పక్కన పెడదాం. ప్రభుత్వ నిర్వహణకు అత్యంత కీలకమైన అంశం డబ్బుల విషయం. డబ్బుని మించినటువంటి వాస్తవం పరిపాలనలో మరొకటి, మిగతావన్నీ మాటలే. నిజమైన వాస్తవం పరిపాలనలో డబ్బులు. ఆ డబ్బు లేకుంటే ఎన్ని చెప్పినా కూడా అది నీటి మీద రాతలంతేవి, అవి నిలిచేవి కాదు. ఇది రాష్ట్రంలో పత్రికల్లో కానీ, పౌర సమాజంలో కానీ, యూనివర్సిటీల్లో కానీ, స్వచ్ఛంద సంస్థల్లో కానీ, మరి ఎక్స్పర్ట్ బాడీస్ ఉన్నాయి రాష్ట్రంలో, వారందరి దగ్గర కానీ చాలా లోతైనటువంటి చర్చ జరగాలి. వివిధ కోణాల నుంచి ఈ సమాచారం అసమగ్రం కావచ్చు, ఇది పూర్తి సమగ్ర సమాచారం కాకపోవచ్చు. వివిధ కోణాల నుంచి దీనిలో సమాచారాన్ని మరింత లోతుగా విశ్లేషించాలి. విశ్లేషించి పరిష్కారాన్ని మనం తీసుకురావాలి. ఆ పరిష్కారాన్ని తీసుకొస్తేనే మనం ఈ బిల్లు మీద తర్వాత నడవడానికి అవకాశం ఉంటుంది. ఈ దృష్టితోనే వివరాలు ముందు బయటపడడం జరిగింది. మీ అందరూ కాపీలు అందినా కదా, మన్నించాలా. అది పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఉంటే చూపెట్టేవాడిని నేను. ఇప్పుడైనా వస్తే చివరి 5 minutes వస్తే చూపెడదామండి. మీద ఆల్రెడీ కాపీస్ ఉన్నా కూడా మీకు సమగ్రంగా నేను చెప్పిన ప్రతి ఒక్కటి మీకు ఇచ్చాం. అంత సంక్షిప్తి కూడా జరిగింది. ఇక మీ ప్రశ్నలు ఏమైనా ఉంటే అంశాలు మీద వీటికి సమగ్రమైన పరిష్కారం అత్యవసరము, లేకపోతే బాధ్యత రహితవుతుంది మా దృష్టి అవుతుంది. తప్పకుండా మనంతా కూర్చుంటే పరిష్కారాలు వస్తాయి. కాబట్టి రాష్ట్ర విభజన అనివార్యమైనట్లయితే మనం అన్ని ప్రాంతాలకి న్యాయం జరిగే ప్రభుత్వం సాధ్యమయ్యే రీతిలో ఏర్పాట్లు కావాలి. దానికోసం లోక్సత్తా ఒక కసరత్తు చేస్తున్నది. వివరాలతో, సమగ్ర వివరాలతో సరైన సమయంలో బయటకు వస్తుంది.
ఇప్పుడు మన రాష్ట్రంలో రాజకీయ నేపథ్యం అత్యంత సంక్లిష్టమైంది, మనందరికీ తెలుసు. తెలంగాణ ప్రాంతంలో మా రాష్ట్రాన్ని మేము పరిపాలించుకుంటాం, మా బాగోగులు మేము చూసుకుంటాం అని చెప్పిన బలమైనటువంటి ఆకాంక్ష అన్నమాట వస్తాం. మళ్ళీ ఎన్నికల్లో అది రుజువవుతున్నది. గత 4-5 ఏళ్లుగా రాష్ట్ర శాసనసభ దాదాపు నడిచిన దాఖలాలు లేవు. శాసనసభ ఎన్నికైతే అయింది, ప్రభుత్వానికి మెజారిటీ అయితే ఉందని శాసనం నడవటం లేదు. మంత్రులు ఇక్కడ వాళ్ళు అక్కడ పరిస్థితి కూడా లేదు. ప్రభుత్వ నిర్వహణ దాదాపుగా మృగ్యం అయిపోయింది. మరి ఈ సమస్యలన్నీ కూడా పరిష్కారం చేయకుండా, మాకు న్యాయం చేయకుండా ఇష్టం వచ్చినట్టు ఏకపక్షంగా చేస్తున్నారు, అసలు మా ప్రయోజనాలు పట్టమన్నట్టుగా మేము మనుషులను కాదన్నట్టుగా చేస్తున్నారు అన్నటువంటి బలమైన భావన రాయలసీమలో కోస్తాంతల్లో అత్యంత తీవ్రంగా ఉంది, గుండెలకు గాయమైంది. కాబట్టి అక్కడ సమైక్యంగానే ఉంచాలి, లేదా వీటన్నిటికీ సమాధానం చెప్పాలి అని అక్కడ అడుగుతున్నారు. ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీలు సందిగ్ధత ఉండటం సహజం. ఇప్పుడు 2014 ఎన్నికల్లో మేము అందరినీ కోరేది, ఇక శశభిషలు వద్దు. నిజంగా సమైక్యంగా ఉండడమే రాష్ట్రానికి సాధ్యము, అందరినీ కలిపి ఉంచగలము, రాష్ట్ర శాసనసభ సజావుగా నడుస్తుంది, అరమరికలు లేకుండా వైమనస్యాలు లేకుండా పరిపాలన కొనసాగుతుంది, సమాజంలో ఇబ్బందులు ఉండవు అనుకున్నట్టయితే అందరం కలిసి సమైక్యం కూర్చోవాలి. అట్లా కాదు, ఇంత స్థాయికి వచ్చిన తర్వాత మళ్ళీ యథాస్థితి కొనసాగించడం సాధ్యం కాదు. అందరి ప్రయోజనాలని కూడా గతంలో కంటే మెరుగుపడే రీతిలో మన పరిష్కారాలు అన్వేషించడం కూడా మన బాధ్యత. లేకపోతే ఊరికే కాబట్టిన కుందేటికి 3 కాళ్ళు అని చెప్పని 2 ప్రాంతాల్లో కూడా జనం కూర్చుంటే దానివల్ల ప్రయోజనం లేదు. తెలుగు ప్రజలు నగుబాటు అవుతున్నారు, తెలుగు ప్రజల మధ్య చీలిక వస్తున్నది. రాష్ట్రాలు 2 కావచ్చు 3 కావచ్చు, కానీ ప్రజల మధ్య చీలిక రాకూడదు, ఆర్థికంగా ఎదిగే అవకాశం కోల్పోకూడదు తెలుగు ప్రజలు అనుకున్నట్టయితే మనం కలిసి పరిష్కారం ఏంటో ఆలోచన చేయాలి. దానికి సమయం వచ్చింది. ఇంకా దీనికి జంజాటం అనేది సరైనది కాదు. ఇప్పుడు ఎంతసేపటికి రాజకీయం నడుస్తున్నది, వచ్చే ఎన్నికల్లో మాకు సీట్లు ఎక్కడొస్తాయి, ఏం మాట చెప్తే వస్తాయి, దీనివల్ల తెలుగు ప్రజలకు ఏమవుతుంది, ఎన్నికల తర్వాత పర్యవసానాలు ఎట్లా ఉంటాయి, తెలుగు ప్రజల మధ్య విభేదాలు తొలగిపోయి అందరూ సామరస్యంగా ఉంటారా, అందరూ అభివృద్ధికి మార్గం ఏర్పడుతుందా, దాని గురించి ఆలోచన చేయట్లా. మాకు సీట్లు వస్తే శ్మశానమైనా పర్లేదు, మాకు సీట్లు రాకుంటే నందనమైనా మేము ఒప్పుకోం. ఈ పరిస్థితి పోవాలి. లోక్సత్తా చాలా నిర్ద్వంద్వంగా ఈ మాట చెప్తున్నది. ఎప్పుడొకప్పుడు మనం అంతా కూర్చుని మన అధికారము మన సీట్లు కంటే అన్ని ప్రాంతాల్లో మన ప్రజల భవిష్యత్తు, ఆర్థికంగా ఎదిగే అవకాశం, యువతకు ఉపాధి, వాటిని కీలకమైన అంశాలుగా భావించి మనం సమగ్రమైన పరిష్కారం, సామరస్యమైన పరిష్కారం. అసమగ్రంగా ఉంటే లాభం లేదు. ఈ బిల్లు సమగ్ర పరిష్కారం కాదు, అసమగ్రమైనటువంటిది. సమగ్రమైనది కావాలి. సామరస్యత లేకుండా ఉంటే లాభం లేదు. అందరూ కూర్చుని చివరికి ఆల్ రైట్ ఇది బాగానే ఉందనుకున్న పరిస్థితి రావాలి. అంత తేలికైన విషయం కాదు, తేలికైన అంటలా. అందుకని గొప్ప రాజనీతి కావాలి, గొప్ప ముందు చూపు కావాలి, గొప్ప విశ్వసనీయత కావాలి, మాట కట్టుబడేవాళ్ళు కావాలి, ఇవాళ సమర్థమైన నాయకత్వం కావాలి, నిజాయితీ నాయకత్వం కావాలి, విషయాలు అర్థం చేసుకునే నాయకత్వం కావాలి, అందరినీ ప్రేమించే నాయకత్వం కావాలి, అన్ని ప్రాంతాలకి భవిష్యత్తును చూపే నాయకత్వం కావాలి, డ్రామాల నుంచి బయటపడేసే నాయకత్వం కావాలి. ఈవేళ రాష్ట్రంలో సాంప్రదాయ పార్టీలలో ఆ నాయకత్వం సుతరాము లేదు. దీనిలో పెద్ద గొప్ప చర్చ అక్కర్లేదు, అందరికీ తెలిసిన సంగతి. లోక్సత్తా అందుకే నిర్ద్వందంగా ప్రజల ముందుకు వస్తుంది. ఇవి సమస్యలు. మేము ఎప్పుడు సమస్యలతో పాటు పరిష్కారాలు కూడా బయటపెడతాం, ఖచ్చితంగా పరిష్కారాలతో వస్తాం. ఇప్పటికే కొన్ని పరిష్కారాలు ప్రస్తావించాం, సూచన మాత్రంగానైనా. కానీ త్వరలో సవివరమైనటువంటి పరిష్కారాలతో ప్రజల ముందు రావడం జరుగుతుంది. తెలుగు ప్రజలు ఇంకా కాట్ల కుక్కల్లాగానో పిల్లుల్లాగానో ఈ తన్నుకులాడే పరిస్థితి పోవాలి. ఒక ప్రాంతం వారు మరో ప్రాంతం వాళ్ళతో మాట్లాడేటప్పుడు వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో తెలుసుకుని జాగ్రత్తగా మాట్లాడిన పరిస్థితి పోవాలి. ఆప్తమిత్రులు సైతం, కొన్ని సందర్భాల్లో బంధువులు సైతం, ఎందుకంటే పిల్లల్ని ఇచ్చుకోవటం ఇక్కడ వాళ్ళు అక్కడ ఇక్కడ ఇచ్చుకోవచ్చు, బంధువులు సైతం ఏం మాట్లాడితే ఏమవుతుందో అని జాగ్రత్తగా మాట్లాడే పరిస్థితి పోవాలి. ఇది సమాజానికి మంచిది కాదు, నేను చాలా నిండు మనసుతో చెప్తున్నాను. ఇది రాజకీయానికి మంచిది కావచ్చు, రాజకీయానికి దీనికి పాపం గడుస్తుంది, రాజకీయానికి దీనికి ఓట్లు రాలుతాయి. కానీ ఈవేళ అందరం కూర్చుని ఈ పరిస్థితి ఎట్లా ఉంది, దీని నుంచి అందరికీ మంచి పరిష్కారం తీసుకోవడం ఎట్లా, ఇంతకంటే మెరుగైన జీవితం అందరికి రావడం అట్లా అని ఆలోచన చేయకపోయినట్టయితే ఇది కేవలం పదవుల కోసం, అధికారం కోసం, దేశాన్ని దోచుకోవడం కోసం పోరాటం అవుతుంది, కానీ ప్రజల భవిష్యత్తు కోసం కాదని లోక్సత్తా నిశ్చితాభిప్రాయం. ఈ పార్టీలు పూర్తిగా ఈ పదవులు, అధికారం, దోపిడీ దానిలో పడిపోయినాయి కాబట్టి
ఈ గందరగోళం ఒక మాట, ఈవేళ ఒక మాట, ఓ ప్రాంతంలో ఒక మాట, మరో ప్రాంతంలో ఒక మాట. ఇవాళ ఈ పార్టీలన్నీ కూడా ఈ సంక్షోభానికి కారణం. దానిలో ఎవరికి ఏమాత్రం సందేహం లేదు. ఇవన్నీ కూడా గుర్తించకుండా, సమస్యలన్నీ కూడా గుర్తించకుండా, లేకపోతే తెలిసినా కూడా అధికార వస్తుచాలను లెక్క లేకుండా అసలు ఈ తెలంగాణ అంశాన్ని రాజకీయ స్రవంతిలోకి తీసుకొచ్చింది రాజశేఖర రెడ్డి గారు. ఆయన చేశాడు కాబట్టి దాన్ని మనం కూడా చేయాలని చెప్పిన తర్వాత చేపట్టింది చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ. మరి అందరి ప్రయోజనాలని కాపాడేందుకు అందరినీ కూర్చోబెట్టి పరిష్కారం తేవాలన్నటువంటి ఇంగిత జ్ఞానం లేకుండా దీన్ని ఒక ఉపయోగంగా చేసుకుని ఒక ప్రజల మనోభావాలతో ఆడుకుంటూ ఈ గందరగోళానికి సరైన పద్ధతి పాటించుకున్న దారి తీసింది కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ. తాత్కాలికంగా ఓట్లు వస్తే చాలు, రేపు పొద్దున సమాజం ఏమైనా పర్లేదని చెప్పని మొత్తం రాజకీయాన్ని దీని చుట్టే తిప్పింది టీఆర్ఎస్. అందరికీ కావాల్సింది సీట్లు, వాళ్ళ కొడుకులకో కూతుళ్లకో అధికారము, దోపిడీ చేసే అవకాశం. ఏనాడు కూడా నిజాయితీగా సమస్యల్ని ప్రజల ముందు పెట్టి నిర్దిష్టమైన పరిష్కారాలను తేవడం కానీ, సామరస్యంగా తెలుగు ప్రజల ప్రయోజనాలను కాపాడడం కానీ వీరికి ఏనాడు ఇష్టం లేదు. అందుకే లోక్సత్తా తొలి నుంచి చెప్తుంది, సమగ్రమైన సామరస్యమైన పరిష్కారం కావాలి. అలాంటి పరిష్కారంలో భాగంగా వచ్చే తెలంగాణను ఆహ్వానిస్తామని చెప్తున్నాం. 2 రాష్ట్రాలు కావచ్చు, 3 రాష్ట్రాలు కావచ్చు. కానీ సమగ్రమైన సామరస్యమైన పరిష్కారం లేకుండా ఎలా సాధ్యం కాదు? ఒక్క చిన్న అంశం రుజువు చేస్తుంది వాళ్ళు. ఇది పరిష్కరించుకుని ఎట్లా సాధ్యమవుతుంది? ఈ పరిష్కారం చేయాలి. ఆ పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం ముందుకు రావాలి. రాష్ట్రంలో అన్ని ప్రాంతాల పెద్దలతో కూర్చోవాలి, ఎన్నికల ప్రజలతో కూర్చోవాలి, సామరస్యమైన పరిష్కారాన్ని సాధించాలి, భవిష్యత్తు పట్ల భరోసానివ్వాలి. అదే మేము కోరుతున్నాం. మేము ఖచ్చితంగా పోరాటాలు చేస్తున్నాం. కానీ ఈ పోరాటాలు రస్తారోకోలు చేయట్లేదు కాబట్టి మన సమాజంలో అంతగా ప్రజల్లోకి కొన్ని సందర్భాల్లో చొచ్చుకుపోవటం లేదు. ఖచ్చితంగా ఈ సమస్యలకు పరిష్కారాలు చూపెట్టడం, పరిష్కారాలను చివరి మనిషికి అందజేయటము, దానికోసం పోరాటాలు చేయడం లోక్సత్తా బాధ్యత. ఆ పోరాటాలని వచ్చే కొద్ది మాసాల్లో చేపట్టి వచ్చే ఎన్నికల్లోగా అయితే ఈ సమస్య పరిష్కారం కావాలి. ఏ కారణంగానే ఎన్నికల్లో పరిష్కారం కాకపోతే ఆ ఎన్నికల్లో ఈ సమస్యలు వాటి నిర్దిష్టమైన పరిష్కారాలు, ఊరికి ఆషామాషి కాదు, లోక్సత్తా సూచించే పరిష్కారాలు అందరికీ న్యాయం జరిగే రీతిలో వాటితో ప్రజల ముందుకు వస్తాం. అప్సెట్ విభజన చేయకుండానూ పరిష్కారం చేయొచ్చు, విభజన చేసి పరిష్కారం చేయొచ్చు. కానీ ప్రజల మనసుల్లో ఉన్న భావాలను తొలగించడం అంత తేలికైంది కాదు. ఈవేళ రాష్ట్రంలో మనందరికీ తెలుసు, తెలంగాణ ప్రాంతంలో అపారంగా భావోద్వేగాలు పెరిగినాయి, ఆకాంక్షలు పెరిగినాయి. మాకు రాష్ట్రం వస్తే మా పని మేము చూసుకుంటామన్న బలమైనటువంటి ఆకాంక్ష రాజకీయంగా వ్యక్తమైంది. మళ్ళీ 5 ఏళ్ల క్రితం అయితే ఇవేం అక్కర్లేదు. కానీ గత 5 ఏళ్లలో జరిగిన పరిణామాలు కొన్ని అనివార్య పరిస్థితులకు దారితీసినాయి. దాన్ని మనం గుర్తించకుండా దింపుడు కళ్ళ ఆశతో ఏదో రకంగా, ఏదో గందరగోళంగా మనం తాత్కాలికంగా దీనికి తెర వేస్తే రేపంతా బాగానే ఉంటుందని కూడా గత 5 ఏళ్లలో ఏం బాగుంది? 5 ఏళ్లలో శాసనసభ నడవలేదు. 5 ఏళ్లలో మంత్రివర్గం సరిగ్గా మంత్రివర్గంలో పనిచేయలేదు. దేశంలో ప్రపంచంలో కూడా ఎక్కడ ఒకే మంత్రివర్గంలో ఒకే పార్టీలో ఉన్నవాళ్ళు ఈ మంత్రి మీద ఆ మంత్రి, ఆ మంత్రి మీద ఈ మంత్రి బహిరంగంగా, అలాగే ముఖ్యమంత్రి మీద డిప్యూటీ ముఖ్యమంత్రి, ఇతర మంత్రులు ముఖ్యమంత్రి గారు బహుశా పరోక్షంగా అంటున్నాడు, ప్రత్యక్షంగా కనీసం మంత్రుల మీద అనలేదు. ఇంత బహిరంగంగా మాట్లాడుకోవడం చరిత్రలో జరగదు. అది కేబినెట్ వ్యవస్థకే విరుద్ధమే. ఒప్పుకోవాలి కదా, పార్టీలను ఒప్పుకోవాలా, ప్రభుత్వాలు ఒప్పుకోవాలా, దానికోసం డబ్బుల్ని కేటాయించాలా, దాని దగ్గర రాజ్యాంగబద్ధమైన ఏర్పాట్లు చేయాలా. అది చేయకపోతే ఒక కాగితమే పరిష్కారం ఉంది, లెక్కకి సొల్యూషన్ నాకు తెలుసు, అమలు చేసే శక్తి ఇంకొకటికి ఉంది. వాడికి సొల్యూషన్ తెలియదు, చేయాలన్న కోరిక లేదు. అయితే నాకు ఆ సొల్యూషన్ అమలు చేసే అధికారాన్ని ఇవ్వండి, బాధ్యతను ఇవ్వండి, లేదంటే మీరంతా కలిసి వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చి ఆ పరిష్కారం సాధించుకోండి అని చెప్పే బాధ్యత లోక్సత్తా పార్టీకి ఉన్నది.
లోక్సత్తా పార్టీ నిర్ద్వందంగా మళ్ళీ మళ్ళీ చెప్తున్నది, విధిగా చర్చ జరగాలి. చర్చ కూడా రెండు రూపాల్లో జరగాలి. ఒకటి, ఎలాగైతే ఒక బడ్జెట్ మీద చర్చ జరిగినప్పుడు సమగ్రంగా బడ్జెట్ మొత్తం మీద జనరల్ చర్చ జరుగుతుంది, జనరల్ డిస్కషన్. రెండవ దశలో పద్దుల మీద సబ్జెక్టుల వారీగా జరుగుతుంది. అదే రీతిన ముందు అసలు ఈ బిల్లును గురించి స్థూలంగా శాసనసభ అభిప్రాయాన్ని నిర్ద్వంద్వంగా చెప్పాలి. అది ఓటు ద్వారా మాత్రమే సాధ్యం. దీనిలో చాలా మందికి చాలా సందేహాలు ఉన్నాయి. ఏం అక్కర్లా. రాజ్యాంగంలో 3వ అధికరణలు ఏమన్నది, భారత రాష్ట్రపతి రాష్ట్ర చట్టసభలకి లేకపోతే లెజిస్లేచర్కి, శాసనసభకి దాని అభిప్రాయం తెలుసుకోవటం కోసం, ఇట్స్ ఒపీనియన్, చట్టసభ సభ్యుల అభిప్రాయం కోసం కాదు, చట్టసభ అభిప్రాయం కోసం పంపించారు. కాబట్టి రాజ్యాంగబద్ధంగా సభ అభిప్రాయం నిర్ద్వంద్వంగా ఏ రకమైన సందేహానికి తావులేని రీతిలో ఉండాలి. అది ఉండాలంటే ముందు ఒక జనరల్ డిబేట్ జరిగి ఈ బిల్లు మీద సభలో మెజారిటీ సభ్యులు అభిప్రాయపడుతున్నారు. రెండవ దశలో ప్రతి క్లాజ్ని సమగ్రంగా అధ్యయనం చేసి ప్రతి క్లాజ్ మీద సభలో అభిప్రాయం ఎట్లా ఉంది, సభలో అభిప్రాయం ఎట్లా ఉంది, ఈ రకంగా జరగాలి. ఇలా జరగకుండా ఉంటే మనం ఎన్ని కాగితాలనే వచ్చి తప్పులేదు. ఆ కాగితాలకు ఎంతో కొంత విలువ ఉంటుంది. ఒక కాగితం ఇస్తే నేను కాగితం ఇస్తే మీకు విలువ ఉంటుంది, మీకు కాగితం ఇస్తే నాకు విలువ ఉంటుంది. కానీ రాజ్యాంగబద్ధమైన విలువ ఉన్నది కేవలం చట్టసభలో జరిగిన చర్చకి, అక్కడ నమోదైనటువంటి ఫలితానికి మాత్రమే. అందరికీ బాధ్యత ఉన్నది, అందరికీ బాధ్యత ఉన్నది. నేను అన్న మాటలు మీరు నోట్లో పెట్టబోకండి. నేను మిగతా వాళ్ళకి తెలుసా తెలియదు అన్నమాట చెప్పలా. మిగతా వాళ్ళెవరికి పరిష్కారాలు అక్కర్లేదు. ఈ సమస్య నుంచి రాజకీయంగా లాభం పొందాలన్న కోరిక ఉందని మాట చెప్పిన మాట వస్తాం. దానికి ఇప్పటికి కట్టుకున్నాను. పెద్ద మనసు చేసుకొచ్చారు. ఒకటి, అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. మీకు, రాష్ట్ర ప్రజలందరికీ, అన్ని ప్రాంతాల ప్రజలకి, తెలుగు ప్రజలందరికీ, దేశంలో ప్రపంచంలో ఎక్కడున్నా కూడా. అంతకు మించి గత కొద్ది సంవత్సరాలు తెలుగు ప్రజల మధ్య చిచ్చు పెట్టినాయి, మన మధ్య అశాంతికి దారితీసినాయి. ఒక్కళ్ళు కూడా, ఏ ప్రాంతంలో ఉన్న వాళ్ళు ఒక్కళ్ళు కూడా సంతోషంగా ఉన్నారని నేను అనుకో. చాలా అశాంతికి దారితీసినాయి. వికృతమైన రాజకీయాలు ఈ పరిస్థితికి కారణమైన. ఇప్పటికైనా తెలుగు ప్రజలంతా మేలుకుంటారన్న విశ్వాసం నాకున్నది. 2014 ఆ మేలుకొలకు మార్గమవుతుందని, అన్ని ప్రాంతాల తెలుగు ప్రజల మధ్య, దేశంలో ప్రపంచంలో ఎక్కడున్నా కూడా తెలుగు ప్రజల మధ్య సామరస్యం, ఒకే సంస్కృతికి ఒకే భాషకి వారసులో ఉన్న స్పృహ, అన్ని రకాలైన సామాజికమైన, ఆర్థికమైన, సాంస్కృతికమైన బలమైన ప్రగాఢమైన సంబంధాలు నెలకొంటాయని, మన రాష్ట్రానికి పట్టినటువంటి గ్రహణం వీడుతుందని, ఈ మబ్బు తొలుగుతుందని నాకు పూర్తి విశ్వాసం అన్నది. ఎందుకంటే ఇవన్నీ కూడా కృత్రిమంగా మనం సృష్టించుకున్న సమస్యలు కానీ, దేవుడు అనేవాడంటే దేవుడు సృష్టించిన సమస్యలు కాదు, ప్రకృతి ఇచ్చిన శాపాలు కాదు. ఇవన్నీ కూడా మన రాజకీయం, మన సమాజం, మనకి మనం వివిధ కారణాల వల్ల సృష్టించుకున్నటువంటి సమస్యలు. కాబట్టి వాటి పరిష్కారాలు మంచి చేతుల్లోనే ఉన్నాయి, అసాధ్యమైనవేం కాదు. కాబట్టి చిత్తశుద్ధితో మనం అంతా కూడా ప్రయత్నం చేస్తే ఈ సమస్యలకు పరిష్కారాలు వచ్చి అన్ని ప్రాంతాల్లో కూడా గర్వించే రీతిలో ఎదిగే అవకాశాలు ఉంటాయని, మళ్ళీ తెలుగు ప్రజలు ప్రపంచంలో ఎక్కడ కలిసినా కూడా ఎవరే ప్రాంతమో అన్న ఆలోచన లేకుండా, బిడియం సంకోచం లేకుండా హాయిగా మనసు విప్పే నింపాదిగా మాట్లాడుకునే అవకాశం వస్తుందని మనసారా ఆశిస్తున్నాను. 2014 నుంచి లోక్సత్తా ఒక పార్టీగా, నేను ఒక పౌరుడిగా, తెలుగువాడిగా కోరేది ఒక్కటే కోరిక. అది జరిగితే అద్భుతాలు జరిగినట్లక మన వరకు. సరే, ఈ దేశంలో మంచి జరగాలని, అవినీతి అంతం కావాలని, ఈ రాజకీయ ప్రక్షాళన ఇటీవలనే క్రమక్రమంగా పుంజుకుంటున్నది. అది పరిణతి చెంది ఈ దేశంలో వ్యవస్థీకృతమైన మార్పుకి దారి తీయాలని, ప్రజాస్వామ్యం పరిధి వెళ్లాలని, ఆర్థిక వ్యవస్థ పెరగాలని, ఉపాధి అవకాశాలు లేకుండా చేస్తున్నారు. ఆ ఉపాధి అవకాశాలు అందరికీ రావడం కోసం కొన్ని పునాదులు పడతాయని, ఒక్కరోజున ఉపాధి రాదు, పునాదులు కొన్ని పడతాయని చెప్పి నాసారా ఆశిస్తూ, రాష్ట్ర ప్రజలకి, దేశ ప్రజలకి, మీ అందరికీ లోక్సత్తా పార్టీ తరఫున మనఃపూర్వకంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.